అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. నీతులు చెప్పే లక్ష నాలుకల కన్నా సాయం చేసే ఒక్క చేయి చాలా గొప్పది. అలాగే రుచికరమైన ఆహారాలు ఎన్ని ఉన్నా మనకి ఆరోగ్యాన్నిచ్చే ఒక ఆయుర్వేద ఆహారం చాలా మిన్న. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మనందరం ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఎన్నెన్నో రుచికరమైన ఔషధయుక్తమైన వంటల్ని మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఎలాంటి రెసిపీని మనకి మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేయబోతున్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ ఎనర్జిటిక్ గా స్ట్రాంగ్ గా వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడెప్పుడు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారా అని చెప్పి కొత్తగా. సో స్టార్ట్ చేసేద్దాం మ్యామ్. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మరి ఇంతకీ మేలైన రుచుల్లో ఈరోజు మన మేలైన రుచి ఏంటి? సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే, ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన తర్వాత, లేకపోతే పోషకాహార లోపం ఉన్నటువంటి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళలో కొంచెం వీక్నెస్గా ఉన్న వాళ్ళకి, సో వాళ్ళందరి కోసం న్యూట్రిషన్తో పాటుగా మన ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలో ఒక అద్భుతమైన రెసిపీని తయారు చేద్దాం. సో ఇన్ని ఉపయోగాలు ఆల్రెడీ మీరు చెప్తున్నారు, కానీ మాకు ఇంకా రెసిపీ నేమ్ అయితే రివీల్ చేయలేదు. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ? అది మటన్ కీమా సోయాకు ఫ్రై. అందరికీ నోరూరించే మటన్ కీమా సోయా ఆకు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందు చూసేద్దాం. మటన్ కీమా సోయాకు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, సోయాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, కారం, సైంధవ లవణం, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు ఉందాం. కొంచెం ఒక కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుంది. ఒక 3-4 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసి కొంచెం వేడెక్కేంత వరకు ఉందాం. సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే కొంచెం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి, అలాగే కొంచెం బలహీనంగా బలం రావడానికి ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఆయుర్వేద శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైతే మాంసకృతులు బాగా తక్కువగా ఉంటాయో, అంటే మాంసానికి సంబంధించినటువంటి మాల్ న్యూట్రిషన్ అంటారు, అది తక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ సేమ్ రీప్లేస్మెంట్, అంటే మేక కానీ గొర్రె కానీ దాని యొక్క మాంసాన్ని కానీ దాని యొక్క రక్తంతో కానీ ఏదన్నా మెడిసిన్ లాగా తయారు చేసి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో అది మన వంటలో కూడా ఉపయోగించవచ్చు. సో అందుకోసం అని చెప్పి మనకు కొంచెం రక్తం శరీరానికి పట్టడానికి కోసము, అలాగే మాంసకృతులు పెంపొందించుకోవడానికి కోసం ఈ రెసిపీని తయారు చేస్తున్నాం. ఓకే, ముందుగా ఏం చేద్దాం మేము? నూనె అయితే వేడైపోయింది. ఫస్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. మనం ఒక ఉల్లిపాయ కానీ, చిన్న ఉల్లిపాయ కానీ, లేదంటే ఒక పెద్ద ఉల్లిపాయ హాఫ్ కానీ వేసుకున్నాము. ఇది మటన్ కొంచెం డైజెషన్కి హార్డ్గా కూడా ఉంటుంది కాబట్టి మనం ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే కొంచెం మన డైజెషన్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది అనమాట. అలానే అబ్జార్ప్షన్ కూడా, అంటే మనం ఏ పర్పస్ తోటి ఇది రెసిపీని తయారు చేసుకొని తీసుకుంటున్నామో దాని యొక్క పూర్తి బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి మనకి. ఓకే ఓకే. సో ఇది బాగా వేగాలి మేము, కొద్దిగా వేగితే సరిపోతుంది. కొంచెం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అలాగే కొంచెం పచ్చిమిర్చిలు ఒక 2-3 తీసుకోవచ్చు. మనం చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాము. దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలి. మామూలుగా నాన్ వెజ్లో అంటే ఎక్కువ శాతం ఏంటంటే నాన్ వెజ్లో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఆ వాసన రాకుండా మనకి మంచి సువాసన రావడానికి. అంతేకాకుండా మేడం చాలాసార్లు చెప్పారు ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా వేసుకుంటామని. మేము ఇది ఇప్పుడు ఈ నాన్ వెజ్ అంటే మనకి ఏంటంటే కొంచెం అరగడం అనేది కొంచెం లేట్గా డైజెస్ట్ అవుతూ ఉంటుంది కదా. అసలు ఇప్పుడు మనం తయారు చేస్తున్నది ఏ సమయంలో తీసుకోవచ్చు అంటారు? నేను చెప్తాను. అదే ఏంటంటే మనకి ఆహారంలో 3 రకాలుగా ఉంటాయి అన్నమాట: సాత్వికం, రాజసికం, తామసికం అని.
అంటే సాత్వికం అంటే ఏంటంటే ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ అనుకోండి, సో అది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, దాని యొక్క బెనిఫిట్స్ కూడా మనకి ఇమీడియట్గా వస్తాయి. రాజసికం అంటే ఏంటంటే కొంచెం టేస్ట్ వైజ్ అనమాట, కొంచెం మిర్చి కారం ఎక్కువగా ఉన్న పదార్థాలు అనమాట. సో అవి మనకు శరీరానికి అంత మంచివి కావు, కానీ మనం టేస్ట్ కోసం వాడుతూ ఉంటాం. కాబట్టి దాన్ని రిప్లేస్ చేయడం కోసం వాటితో పాటు కొన్ని సాత్వికమైనటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. తామసికంకి వచ్చేటప్పటికి ఇట్లాంటి మాంసకృతులు అంటే మాంసం ఇది డైరెక్ట్గా ఒక తామసికమైనటువంటి కేటగిరీకి వస్తుంది అనమాట. సో ఇది శరీరానికి అంత మంచిది కాదు, అంటే రోజువారీగా మంచిది కాదు, కానీ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు. సో అందుకే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ ఎనర్జీని, అంటే వాళ్ళు చాలా బలంగా తయారవ్వడానికి ఈ మాంసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమనే దీని అల్లం వెల్లుల్లి మనం చాలా ఘాటుగా ఉంటుంది. సో ఆ ఘాటుతనానికి ఈ మందగమనంగా ఉన్నటువంటి ఈ మాంసంను కంబైన్ చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ అనేటువంటి మనం పూర్తిగా పొందొచ్చు. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది, అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్ని వేగాయి కాబట్టి చూస్తుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మటన్ కీమాని వేసేసుకున్నాం, ఇది మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏమేమి లభిస్తాయి మ్యామ్ ఇప్పుడు దీంట్లో మనకి ఎనర్జీని ఇవ్వడంతో పాటుగా, అంటే మిగతావన్నీ కూడా వస్తాయా శరీరానికి? తప్పకుండా, దీంట్లో మనకి ప్రోటీన్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అథ్లెట్స్ ఉన్నారు, లేకపోతే మన బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం అవుతుంది అనమాట. వాళ్ళందరికీ ఈ కీమా యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్స్ అంటే కీమా కానివ్వండి, మనం ఇప్పుడు చేసే రెసిపీ అంతా కూడా వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అండ్ దీనిలో మెయిన్గా ఎక్కువ మనకి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నమాట. మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని విష పదార్థాలు ఉంటాయి, అంటే డైజెషన్ ప్రాసెస్లో చాలా విష పదార్థాలు అన్నీ వస్తుంటాయి. సో వాటిని ప్రాపర్గా ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి కొన్ని రెసిపీస్ అవసరం ఉంటాయి అన్నమాట. ఇది ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలన్నీ వేసుకొని ఉడికించుకుందాం. ఓకే, ఒక టమాటా ముక్కలు, ఒక చిన్న కప్పు టమాటా ముక్కలను తీసుకున్నాం, లేదా ఒక టమాటాను తీసుకున్నాము, అన్నీ కూడా ఉడికించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము మిగతా మసాలా అంతా వేసేద్దామా? మిగతా మసాలా అంతా వేసేసుకొని మంచిగా ఉడికించేసుకుందాం. అలాగే సోయాకు కూడా ఇప్పుడే వేసేనా? లాస్ట్కి వేసుకుందాం సోయాని. పుదీనా వేసేసేయండి. పుదీనా మనము ఒక స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు, ఇప్పుడు కూడా మనం సైంధవ లవణమే వాడుతున్నాం. సైంధవ లవణం తగినంత సైంధవ లవణం, ఒక పావు స్పూన్ సైంధవ లవణం, ధనియా పౌడర్ ఎంత, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము, కారం హాఫ్ స్పూన్ చాలు వేసి చివరిలో గరం మసాలా కొత్తిమీర వేసేసుకున్నాము. ఒకసారి ఇలా వేసి ఆ టమాటా ముక్కలు ఉడికేంత వరకు కూడా మగ్గించుకుందాము. టమాటా ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకుందాం మనం. ఓకే, మంచిగా అన్నీ కూడా పడతాయి అలా కొద్దిగా వాటర్ పోసుకుంటే కనుక ఫ్లేవర్ అనేది మరింత బాగుంటుంది. కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ కూడా ఇది మనకి సోయా ఆకుతో తయారు చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా, కాబట్టి సోయా ఆకును కూడా వేసుకుంటున్నాము. ఒక చిన్న కప్పు సోయా ఆకు, అలాగే కొద్దిగా గరం మసాలా, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసి, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. సో మనం ఇక్కడ చూస్తున్నాము తామసికమైనటువంటి మాంసాన్ని కూడా ఎంత సాత్వికంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యూజ్ చేయొచ్చు అంటే సోయా ఆకు వల్ల అనమాట. సో సోయా ఆకు కాంబినేషన్ మటన్ తోటి ఉన్నట్లయితే అది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. అటు ఆరోగ్యము వస్తుంది, ఇటు మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంటే సోయా ఆకులో ఏమేమి ఉంటాయి మేము అసలు? సోయా ఆకులో మనకి చెప్పలేనటువంటి మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఐరన్, సెలీనియం, కాపర్, ఫాస్ఫరస్ ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి సోయా ఆకులో లభిస్తాయి. అలానే క్యాన్సర్ నుంచి బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఉపశమనంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే క్యాన్సర్ వాళ్ళు చాలా వీక్గా ఉంటారు, వాళ్ళ డైజెషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే వాళ్ళ జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పెంపొందించుకోవచ్చు అనమాట. ఇంకా మనకి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఇంకా కాల్షియం, ఈ 3 కాంపోనెంట్స్ కూడా అధికంగా ఉంటాయి సోయా ఆకులోనే. సో మనకి కండరాలకి, తర్వాత ఎముకలకి చాలా బలాన్ని చేకూరుస్తాయి. బాబా అసలు ఇన్ని విషయాలు కూడా ఈ సోయా ఆకులో ఇన్ని గుణాలు ఉన్నాయి అనే విషయం ఎవరికీ తెలిసి ఉండదు. చాలా ఈ సోయా ఆకులు కూడా చాలా రేర్ గా తీసుకుంటారు, రెగ్యులర్ గా ఎవరు తీసుకోరు.
అసలు సోయా ఆకుతోటి కూడా మనం ఒక రెసిపీ చేసుకుంటామని చాలా మందికి తెలియదు. మీల్ మేకర్ గా గాను లేకపోతే ఇంకేదో సోయా పౌడర్ గా గాను వాడుతూ ఉంటారు. సో ఇలా చేసుకున్నట్లయితే అటు నాన్ వెజ్ ప్రియులకి ఇటు ఆరోగ్యం కోసం అభిలాషించే వాళ్ళందరికీ కూడా అద్భుతమైనగా ఉంటుంది. మంచిగా ఉడుకుతుంది. దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని మరి కొద్దిసేపు కనుక ఉడికించుకుంటే వాటిలో ఉన్న ఆ గుణాలన్నీ కూడా ఎటు వెళ్ళకుండా మంచిగా దానికి పడతాయి. కాబట్టి ఇప్పుడు నేను మూత పెట్టేసి మరి కొద్దిసేపు మగ్గిస్తాను. సో ఒకసారి చూసిద్దామమ్మా. చూస్తుంటే నోరూరిపోతుంది కదా, చక్కగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎస్, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలిక మనం చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, మరి ఇంత బాగా తయారు చేసి ఇంత బాగా మనం రెడీ చేసినప్పుడు దీనికి కార్వింగ్ కూడా సెట్ చేయాలి. కాబట్టి ఎస్, బాగుంది కదా మ్యామ్. రెడీ. సో మటన్ కీమా సోయాకు ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ప్రోటీన్ సప్లిమెంట్ కావాల్సిన వాళ్ళు, అథ్లెట్స్, బాడీ బిల్డర్స్, వీళ్ళందరికీ అద్భుతమైనటువంటి రెసిపీ. సో అందరు కూడా ఇది వాడచ్చు. వీటి యొక్క ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎస్. సో మరి ఈ మటన్ కీమా సోయా ఆకు కూర అయితే రెడీ అయిపోయింది. దీని గురించి నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మేడం ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి ఎవరికైనా సరే అంటే బలం రావాలి అనుకునే వాళ్ళు, చక్కగా జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకుని తినండి. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి మటన్ కీమా సోయా ఆకు ఫ్రై నేను టేస్ట్ చేయకపోతే ఎలా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్పైసీగా ఆ సోయా ఫ్లేవర్, ఆ కాంబినేషన్ అయితే నిజంగా హైలైట్ అని చెప్పచ్చు ఈ రెసిపీకి. ఆ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. కారం కారంగా, టేస్టీగా, మీరు రైస్లోకి, రోటీస్లోకి ఎలా అయినా సరే తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి మటన్ కీమా సోయా ఆకు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మటన్ కీమా సోయాకు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, సోయాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, కారం, సైంధవ లవణం, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, నూనె. మటన్ కీమా సోయాకు ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 చెంచా పసుపు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక మటన్ కీమా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మటన్ కీమా ఉడికాక చిన్న కప్పు టమాటా ముక్కలు, 1 చెంచా పుదీనా ఆకులు, రుచికి సరిపడా సైంధవ లవణము, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా కారం, కొద్దిగా నీళ్లు వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు సోయాకు, 1/2 చెంచా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బలహీనమైన వారికి ప్రోటీన్స్ కొరకు ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలున్న మటన్ కీమా సోయాకు ఫ్రై రెడీ. చూసేసారు కదా, ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి, ఎన్నో ఎన్నో ఉపయోగాలు లభిస్తాయి. మరి ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ఈరోజు ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఏంటంటే, టీబీ, క్షయ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళందరికీ మంచి ఉపశమనం రావాలంటే ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే, అవిసాకు రసాన్ని కొంచెం తేనెలో కలుపుకొని 3 పూటలా తీసుకున్నట్లయితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. తర్వాత దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఉపశమనం పొందుతారు. సో టీబీ, క్షయ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాను పాటించి వ్యాధి తీవ్రతను తగ్గించుకోండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని.
సో సంజీవనిలో ఇందుకు ఏ ఔషధం తెలియచేయబోతున్నారు మ్యామ్? ఇవాళ మనం దీర్ఘకాలికమైనటువంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, బొల్లి అలాంటి మచ్చలతోటి బాధపడుతున్న వాళ్ళందరికీ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. అదే విభీతకాది క్వాతం. విభీతకాది క్వాతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాం. విభీతకాది క్వాతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: విభీతకాది చూర్ణం, బాకూచి సీడ్స్, ఉదుంబర చూర్ణం, బెల్లం. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనం 1 గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం బాయిల్ చేసుకుందాం. అది కొంచెం బాయిల్ అయ్యాక మనం ఒక్కొక్క స్పూన్ ఇవి వేసేసుకున్నాం. ఈ లోపు అసలు విభీతకాది క్వాతం గురించి అంటే చెప్పండి, మా ఇంగ్రీడియంట్స్ గురించి. మనకి చర్మ సమస్యలు మెయిన్గా 2 కారణాల వల్ల ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే స్థానికంగా, అంటే ఏదైనా మన స్కిన్ అలర్జీ రావడం, ఇలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా వస్తుంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే మన జీర్ణ సమస్యలతో కూడా, అంటే లివర్ ఫంక్షన్ బాగా లేనప్పుడు కూడా మనకి కొన్ని స్కిన్ డిసార్డర్స్ వస్తాయి. అలాంటి డిసార్డర్స్కి కూడా మన ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పారనమాట ఔషధాల గుణాలన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు దాని గురించి మనం తయారు చేస్తున్నాం ఔషధాన్ని. స్టార్ట్ అవుతుంది కదా మ్యామ్ మరగడం, ఇప్పుడు వేసేయచ్చా? ఇప్పుడు మనం ఒక స్పూన్ విభీతకి చూర్ణం వేసుకున్నాం. ఇంకొక స్పూన్ ఉదుంబర త్వక్ చూర్ణం వేసుకున్నాం. అంటే కంప్లీట్ స్పూన్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలా? ఈక్వల్ క్వాంటిటీస్ లో ఒక్కొక్క స్పూన్ వేసుకుందాం. కొంచెం మరిగించుకోవాలంతే. ఎంత అంటే మరిగించుకోవడం అంటే ఎలా మ్యామ్? కొంచెం ఒక పొంగు రావచ్చు, ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. ఓకే. విభీతకి చూర్ణంలో మనకి పిత్త దోషాన్ని హరించే కెపాసిటీ ఉంటుంది. అలానే చర్మ సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఒక పొంగు వస్తుంది కదా, సో ఆ పొంగుని కొంచెం అయ్యాక ఒక స్పూన్ బాకుచి సీడ్స్ వేసుకో. కొంచెం బెల్లం అంటే ఒక స్పూన్ బాకుచి సీడ్స్, అలాగే ఒక స్పూన్ బెల్లం సరిపోతుందా? సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మంచిగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇది ఘాటుగా ఉండడం మూలంగా బెల్లం యాడ్ చేసుకుంటున్నావా, లేదు బెల్లం యాడ్ చేసుకోవడం మూలంగా కూడా మనకి ఏదైనా ఒక పర్పస్ ఉంది? బెల్లం మనం ఎందుకు వాడుతున్నాము అని అంటే, బెల్లం మన శరీరంలో ఉన్నటువంటి క్రిములను అన్నింటినీ కూడా నివారిస్తుంది అనమాట. సో వామ్స్ ఏదైనా ఉన్నా, వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల కూడా మనకి స్కిన్ డిసార్డర్స్ వస్తుంటాయి. సో యాంటీ హెల్మెంతిక్ కూడా మనకు బెల్లం పనిచేస్తుంది, ఇమ్యూనిటీతో పాటు యాంటీ హెల్మెంతిక్. సో అందుకని మిశ్రమాన్ని మనం వాడుతున్నాం. మనకి ఉదుంబర పొడి వాడుకున్నాం కదా ఫస్ట్ మనం వాడుకున్న దానిలో. ఉదుంబర అనేది చర్మ సమస్యలకు డ్రగ్ ఆఫ్ చాయిస్ అని చెప్తారనమాట. ఇంకా మన బాకుచి సీడ్స్ కూడా. ఇవి 2 కాంబినేషన్లో మనం ఏ చర్మ సమస్య వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే బయట నుంచి ఆయింట్మెంట్ అప్లై చేసుకోకుండా ఇన్నర్ గానే, అంటే లోపల నుంచి మనకి మూలల నుంచి కూడా వాటిని తొలగించే ప్రయత్నమే ఇది అన్నమాట. ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే స్వాస్థ్య స్వాస్థ్య రక్షణ, మాతృస్య రోగ నివారణం. అంటే బయట ఎక్స్టర్నల్ గా కనిపించే వ్యాధులే కాకుండా ఇంటర్నల్ గా బాడీ హెల్దీగా ఉంటే అసలు సమస్యలే రావు. అంటే మనకి ఏదైనా వాసన వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన మనం స్ప్రే కొట్టే కంటే దాన్ని నిర్మూలించాలి, తీసేసేయాలి. అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ ని మనం తీసేయాలి. నిదాన పరివర్జనం అంటారు. అంటే ఏ కారణం వల్ల వ్యాధులు వస్తున్నాయి వాటిని నిర్మూలించే ప్రాసెస్ లోనే ఆయుర్వేద శాస్త్రం వెళ్తుంది. ఇప్పుడు మరి ఇలా చర్మ సంబంధిత సమస్యలు, అలాగే బొల్లి ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఈ ఔషధాన్ని కనీసం అంటే 20 to 30 ml, అంటే 20 నుంచి 30 ml వరకు రోజుకి 2 సార్లు ఔషధంగా ఇది వాడుకోవాలన్నమాట. ఆ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా 40 days వాడాలన్నమాట. లేదంటే కొంచెం చిన్న క్రిములు లాంటివి, అంటే బయట ఓన్లీ వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటారు, సో రింగ్ వామ్ అని, ఇట్లాంటి వాళ్ళకేమో ఒక 10 to 15 days వాడితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెం ఫిల్టర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం ఫిల్టర్ చేసుకొని గ్లాస్లోకి తీసుకుందాం. రోజుకి అంటే ఇప్పుడు మనం రోజుకి 20 నుంచి 30 ml తీసుకోవాలన్నారు కదా. ఇప్పుడు మనకి ఈ నిలువ ఉన్న దాన్ని ఇలా చేసుకున్న దాన్ని రేపు కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఏ రోజు రోజు ఫ్రెష్ గానే తీసుకోవచ్చు? ఎప్పుడు కానీ క్వాతం అనేది ఫ్రెష్ గానే తీసుకోవాలన్నమాట. ఏ రోజు క్వాతం ఆ రోజుకి. అందుకని మనకి ఎంత కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 ml మనకు కావాలి. సో మనం తీసుకునేటప్పుడే 40 to 50 ml వాటర్ని బాయిల్ చేసుకొని సగం వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట.
సో దీర్ఘకాలిక చర్మ సమస్యల నుంచి బాధపడే వాళ్ళు, బొల్లి ఇలాంటి మచ్చలతోటి బాధపడే వాళ్ళు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటారు కదా, వీటన్నింటి నుంచి కూడా నివారణ పొందేటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద పానీయం విభీతకాది క్వాతం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. విభీతకాది క్వాత్వం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: విభీతకాది చూర్ణం, బాకూచి సీడ్స్, ఉదుంబర చూర్ణం, బెల్లం. విభీతకాది క్వాతం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక 1 చెంచా విభీతకాది చూర్ణం, 1 చెంచా ఉదుంబర చూర్ణం, 1 చెంచా బాకూచి సీడ్స్, 1 చెంచా బెల్లం వేసి కలిపి మరిగించుకోవాలి. మిశ్రమం మరిగాక గ్లాసులోకి వడపోసుకుంటే చర్మ సమస్యలను, బొల్లి మచ్చలను నివారించే అద్భుతమైన విభీతకాది క్వాతం రెడీ. అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా పాటించండి, ఆరోగ్యంగా బలంగా ఉండండి. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. యా, సో చేశారు కదా, ఇలా తయారు చేసుకోండి రెసిపీస్, మంచి మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్. అలాగే ఈ ఔషధాలు సంజీవినిలో చూపించేవి అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా పాటించండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.